పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న వేళ రాజకీయ వేడి మరింత పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ను మద్దతుగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో మల్లాడి కృష్ణారావు మత్స్యకారులకు చేసిన అన్యాయాలు, మోసాలపై పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని, అవసరమైతే ప్రజల ముందు ఉంచుతానని సవాల్ విసిరారు. యానం అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ను మళ్లీ గౌరవించాలని ఆయన ప్రజలను కోరారు. యానానికి తర్వాత 60 కోట్లు ఇచ్చింది, యానానికి ప్లస్ ఆంధ్రప్రదేశ్కి. ఆ రేషియో ఎలాగిచ్చారంటే 36 crores ఏమో ఆంధ్రప్రదేశ్కి, 24 crores ఏమో యానానికి ఇచ్చారు. ఆ 24 crores ఏమైనాయో ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు. అంటే అలాగా సోషల్ కార్పొరేషన్ రెస్పాన్సిబిలిటీకి వచ్చిన డబ్బు మొత్తం అంతా ఈయన దేనికి కూడా ఒక్క లెక్క కూడా చెప్పే పరిస్థితి ఈ మల్లాడి కృష్ణారావుకి లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిందంటే ఇతను వస్తున్నది ఏంటంటే మళ్ళీ వీళ్ళ దగ్గర కార్పొరేట్ వాళ్ళ దగ్గర ఇప్పుడు సరిగ్గా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదనే కదా ఈ రోజున మన రిజెన్సీని దారుణంగా మూయించేశాడు. మొన్న మళ్ళీ రిజెన్సీ సిరామిక్ ఫ్యాక్టరీ మళ్ళీ పర్మిషన్ తెచ్చుకున్నారట, అది కూడా నాకు తెలియదు. దాన్ని కూడా అడ్డుకున్నాడు. రిజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ అతనే చెప్పాడు, మళ్ళీ అడ్డుకుంటున్నాడు. ఇంతకుముందు ఒకసారి నా ఫ్యాక్టరీని అంతా కాల్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ అడ్డుకుంటున్నాడు.